చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 విధానంతో రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలో అంగన్వాడీ కేంద్రం పునర్నిర్మాణం భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సంయుక్తంగా ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉండగా P4 పథకం కింద 10 లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేపట్టారు. యువ నాయకుడు వడ్లమూడి కిషోర్, ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ఆశీస్సులు మరియు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామంలోని చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ కొత్త భవనం ఉపయోగపడుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పాపన్నపాలెంలో 2 అంగన్వాడీ సెంటర్స్ కూడా P4 విధానం కింద కిషోర్ గారు ఇచ్చిన ఫండింగ్ తో ఆయన ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్ చేశారు. అది కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఈ బిల్డింగ్ పరిస్థితి అసలు బాగలేదు. ఓన్ బిల్డింగ్ ఉన్నప్పుడు కూడా పడిపోయే పరిస్థితిలో ఉంటే మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి పెద్ద రూమ్స్ పెట్టి క్లాస్ రూమ్స్ గా కిచెన్, టాయిలెట్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 50 మంది పైన పిల్లలు దీంతో బెనిఫిట్ అవుతారు. వాళ్ళ రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన గ్రామంలో గారు శ్రీమతి కృతికా శుక్లా గారు, అదేవిధంగా గోనుగొండ కోటేశ్వరరావు గారు స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు, అదేవిధంగా వడ్లమూడి కిషోర్ గారు, అదేవిధంగా గ్రామ నాయకులు అంజిరెడ్డి గారు, నారాయణ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ వారి కార్యక్రమాన్ని మరి రాపర జగ్గారావు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా దీని ఉద్దేశం సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎన్టీఆర్ భరోసాతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మీకు ఉదాహరణకి వాళ్ళ అంగన్వాడీ కేంద్రాన్ని వాళ్ళు మీకు ఓపెన్ చేయడం జరిగింది. 2 కేంద్రాలు దాదాపు 15 లక్షల రూపాయలతోటి మన ఎన్ఆర్ఐ వడ్లమూడి కిషోర్ గారి ఆధ్వర్యంలో ఇలా పార్టీ టీడీపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఇవాళ అంగన్వాడీ కేంద్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. మరి కలెక్టర్ గారు కూడా చూసి ఇవాళ ఆశ్చర్యం ఉండడం జరిగింది అనమాట. చాలా చక్కగా తీర్చిదిద్దారు. వెనకటి రోజుల్లో ఇది పాడుబాడు పైన అంగన్వాడీ కేంద్రం, దీన్ని ఏదైనా బాగు చేస్తే ఏదైనా పోలింగ్ కేంద్రంగా మారుస్తారనే ఆలోచనతోటి అప్పుడున్న వైసీపీ నాయకులు దీన్ని ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా చేయడం జరిగింది. మన హయాంలో కలెక్టర్ గారు వచ్చిన తర్వాత దీన్ని P4 లో వడ్లమూడి కిషోర్ గారిని అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంపీపీ స్కూల్ కూడా అప్డేట్ చేస్తాము, దానికి నిధులు కూడా ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నాం. నర్సరావుపేట నియోజకవర్గం బుచ్చిపాపన్న గ్రామంలో అంగన్వాడీ స్కూల్ ఏదైతే P4 కింద మనం నిర్మించడం జరిగిందో దాన్ని 10 లక్షల వ్యయంతో దాదాపు నిర్మించడం జరిగింది. దీనికి ఈరోజు కలెక్టర్ గారు, అదేవిధంగా నర్సరావుపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు, అదేవిధంగా గోనుగొండ కోటేశ్వరరావు గారు గ్రంథాలయ చైర్మన్, వివిధ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ రావటం జరిగింది. ఈ P4 కింద ఏదైతే మేము అంగన్వాడీ స్కూల్ నిర్మించడం జరిగిందో దీన్ని ఎప్పుడైతే మేము మొదలు పెట్టామో ఈ గ్రామంలో వాస్తవంగా అంగన్వాడీ స్కూలు శిథిలావస్థకి ఉండి ఆ రోజు నేను ఒక రోజు ఈ విలేజ్ లో అందరినీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ స్కూలు ఎంత దారుణంగా శిథిలావస్థలో ఉందంటే పైన పెంకులు గాని, అదే విధంగా ఏదైతే స్లాబ్ ఊడిపోయి ఐరన్ రాడ్స్ బయటపడటం గాని, అదే విధంగా చుట్టూ చెత్త చెదారం గాని, వాటర్ ఫెసిలిటీసే లేకుండా 5 years కిడ్స్ అందరూ 5 years కిడ్స్ ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ఆ స్కూల్లో అంగన్వాడీ స్కూల్లో చదువుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళను ఏదైతే ఆ పరిసర ప్రాంతాలు ఆ రోజు నేను చూసినప్పుడు ఎంత దయనీయంగా ఉన్నాయంటే మీకు నేను ఆ ఫొటోస్ కూడా ఇస్తాను. దాన్ని మనము ఎప్పుడైతే నేను టేక్ ఓవర్ చేద్దాము, దాన్ని P4 కింద ఇంప్లిమెంట్ చేద్దాం అన్నప్పుడు నాకు ఇక్కడ కొన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని నాకు ఇక్కడ ఇబ్బంది పెట్టడం జరిగింది. అది ఏ విధంగా అంటే దీన్ని ఎందుకు చేస్తున్నారు, దీన్ని ఎందుకు పడగొడుతున్నారు, దీన్ని ఏదో చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆరోపణలు నా మీద వేశారు. కానీ ఇక్కడ డాక్టర్ చెదలవాడ అరవింద్ గారి సహాయంతో, కలెక్టర్ గారి సహాయంతో నేను ముందుకెళ్లి P4 కింద ఏదైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్ఫూర్తితో మేము P4 కింద ఈ అంగన్వాడీ స్కూలు 10 లక్షల పైన దీనికి పెట్టి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఆ స్కూల్ ఎంత సుందరంగా ఉందో.